కడపలోని ఖలీల్ నగర్ లో ఒక పేద కుటుంబ పరిస్థితిని చూసి వికాస్ విద్యా సంస్థల చైర్మన్ సుభాన్ భాషా మానవత్వాన్ని చాటుకున్నారు. తన స్నేహితుల సహాయంతో మతిస్థిమితం లేని ఇద్దరు పిల్లలతో జీవనం సాగిస్తున్న కుటుంబానికి బియ్యం, సరుకులు మరియు 10,000 రూపాయల నగదు అందజేశారు. భాష మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ఇలాంటి కుటుంబాన్ని ఆదుకోవడం తనకు అల్లా ప్రసాదించిన వరమని తెలిపారు. బాధిత కుటుంబం కరీం మరియు బీబీ జాన్ దంపతులు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తెతో జీవితం సాగిస్తున్నారు. కరీం ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నప్పటికీ పేదరికం కారణంగా పిల్లలు కనీసం పింఛను కూడా అందడం లేదు. వాడుగా ఇంటిలో పరిమిత పరిస్థితుల్లో ఉన్నారు. కలెక్టర్, అధికారులు దయనీయ పరిస్థితిని పరిశీలించి అవసరమైతే పింఛను మంజూరు చేయాలని కోరారు. నేను వికాస్ విద్యా సంస్థల అధినేత, నా పేరు సుభాన్ భాషా అల్హజ్. ఈరోజు పవిత్రమైన ఈ రంజాన్ మాసంలో ఈరోజు నాకు వేరే నా స్నేహితుడు, అతని ద్వారా నాకు తెలిసిన విషయం ఏమంటే, కరీం మరియు అతని భార్య, ఒక కూతురు, ఇద్దరు కొడుకులతో జీవనం సాగిస్తున్నారు. వీరి యొక్క దౌర్భాగ్యమో దురదృష్టమో ఆ దేవుడి రాతనో, అల్లాహ్ తాలా యొక్క రాతనో. వీరు ముందు సంసారము మన రాయల్ థియేటర్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి గురాల్గడ్డ దగ్గర నివసించుకునే వాళ్ళు. అక్కడ ఏదైతే ప్రభుత్వ స్థలాలని అక్కడ పగలకొట్టేసి వీరు అక్కడి నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందలేదని వీళ్ళు ఇప్పుడు చెప్తున్నారు. వారి సొంత స్థలం ఉండిందంట, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసారు. ఇక్కడికి వచ్చి వీళ్ళ చూసి, వీళ్ళ పరిస్థితి చూసి నేను ఈ రంజాన్ మాసంలో నాకు ఇంతకన్నా వేరేది ఆలోచించలేదు. కాబట్టి తక్షణమే నేను ఇక్కడికి వచ్చాను. నేను ఈరోజు వీడియో పెట్టుకోవడం కూడా నేను నా గురించి కానీ ఈ చేస్తున్న పని గురించి కానీ చెప్పుకునేది కాదు. ఒకటే నా యొక్క విన్నపం, అందరికీ కుల మతాలకు అతీతంగా మానవతా దృక్పథంతో పవిత్రమైన రంజాన్ మాసంలో ఇందులో హిందూ సోదరులు కూడా ఉన్నారు. వారికి కూడా నేను చేతులెత్తి జోడించి విన్నవించుకుంటూ ప్రతి ఒక్కరికి చెప్పుకునేది ఒకటే, సహాయం చేయండి. నేను చేస్తున్న దాన్ని చూసి ఇంకా ఒక 10 మంది వీళ్ళకు సహాయం చేస్తే ఈ బిడ్డలకు ఏమన్నా ఉపయోగపడుతుంది తల్లిదండ్రులకని, అది ఎక్కువ. దీంతోనే నేను ఈ వీడియో కానీ ఈ ప్రెస్లో కానీ నేను రావడం జరుగుతుంది. ఈ డివిజన్లో ఉన్నటువంటి ఎంతమంది ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నా, ఎంతమంది రాజకీయ నాయకులు ఉన్నా, వాళ్ళందరికీ చేతులెత్తి జోడించి విన్నవించుకుంటున్నా, రండి, వీరికి సహాయం చేయండి, సహకరించండి. అల్లాహ్ తాలా ప్రతి ఒక్కరికి దీని యొక్క ప్రతిఫలము, దీని గురించి మనకు ఆశీర్వాదాలు మన కుటుంబం మీద కూడా ఉంటాయి. వీరికి ఏమి తెలుసో తెలియకో కాదా నాకైతే అర్థం కాలేదు. ఫుల్ డిజబిలిటీ సర్టిఫికేట్ ఉంది, 100% ఉంది అందులో కూడా. కానీ ఎందుకు వీళ్ళకు పెన్షన్ అందలేదో 24 నుంచి వీళ్ళ ఫైల్ ఉంది. సరే, వీరి యొక్క సరి అయిన ఎవరితో అప్రోచ్ కావాలని తెలియక కూడా ఉండొచ్చు. కానీ ఇప్పుడైనా అందరూ వచ్చి తలా ఒక చెయ్యి వేస్తే వీళ్ళ సంసారం ఈ బిడ్డలతో వీళ్ళు నడుపుకుంటారు. అలాగే నేను జిల్లా కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి, ఎంఆర్ఓ గారికి, ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే సచివాలయం అడ్మిన్ ఉన్నారో, ఎవరైతే ఇక్కడ ఇన్ఛార్జీలు ఉన్నారో, వారికి కూడా నేను చేతులెత్తి ప్రత్యేకంగా వినియోగించుకుంటున్నాను. మీ సహకారంతోనే వీళ్ళకు న్యాయం జరగాలి.